తమిగడన అయితే పిల్లలు లేక బాధపడ్డాం 11 సంవత్సరాలు అయితే పిల్లలు లేవు అన్ని హాస్పిటల్ ఖమ్మంకి మా ఇంటికి తీసుకొచ్చిన సంతానం అందలే అనుకుంటే నీ అసలు నా పిల్లలు తీసుకొని సాగుకుంటే సంతానం పిల్లలు తీసుకొని సాగుకోరేనా అన్నారకు ఎవరో దాడ చెప్పారట దాడ చెప్తే మరి పిల్లలు తెచ్చి సాగుకుంటామని నాకు మా ఎవరు అనుకుంటుంది సరే తెచ్చి సాగుకోదు మా సాగుకుంటే మంచిగా ఉన్నదని చెప్పారు అన్నారకు పోయి 3 లక్షల వేలు కట్టారు ఆ పిల్లలు తెచ్చి సాగుకోరు ఇప్పుడు 3 ఏళ్ళు అమ్మాయికి పడి మనమే 3 ఏళ్ళ సరే మీ మంచిగా మేము చూసుకుంటున్నా వాళ్ళు చూసుకుంటున్నాం మా పిల్లలు మంచిగా పెంచుకుంటున్నాం మా పిల్లలు మాకు ఒక్క మీరు ఎక్కడ తెచ్చుకురు ఎవరు అది ఎక్కడని తెలియదు సార్ మాకు ఎవరు ఇచ్చిందని తెలియదు మధ్యన రమ్మన్నారు ఈ లోకల్ అంటే ఎవరని చెప్పండి సార్ వాళ్ళకు ఎవరుందని చెప్పండి సార్ మధ్యన మాకు అది ఎవరన్నా అడ్రస్ ఉంటుంది ఎవరు కానీ తీసుకురు మీరు ఆయన వాళ్ళు దాడ చెప్పారట ఆయన దాడ చెప్తే ఆ సార్ తీసుకురామని అంటే ఎంత తీసుకురు మీరు 3,50,000 అంటే జాడ చెప్పి తెచ్చుకోవడానికి అది ఏమన్నా ఐస్ క్రీమ్ కాదు కదండి పిల్లలు విక్రయించుకో ఇప్పుడు ఏమంటారు మా పిల్లలు మా పప్ప చెప్తారు ఇల్లనే ఉంది స్టేషన్ పోలీస్ స్టేషన్ మా ఇంటికి వచ్చింది అక్కడికి మరి ఆ పాపను కోల్పోయిన తల్లిదండ్రులు కూడా అడుగుతారు కదా మా పాప మేము కన్న పాప అని మరి వాళ్ళకేం చెప్పాలి మరి వాళ్ళకేం చెప్పాలంటే సార్ మరి మాకేమరికి సార్ వాళ్ళే అనుకుంటున్నాం మీ తల్లిదండ్రులు వాళ్ళే అనుకుని ఇచ్చినాం కదా సార్ మరి ఇట్లా దొంగతనం చేసి అమ్ముతున్నారు కిడ్నాప్ చేసి అమ్ముతున్నారు అని అంటే ఎవరు తీసుకోపోదు కదా సార్ ఇది మొదటి నుంచి ఇచ్చే జరుగుతుంటే నిజమైన అనుకుంటే ఎవరు చెప్తున్నాయి కదా మరి మధ్యవర్తి అంటే అది ఎవరో సంగతి మనకేం తెలుసు సార్ చెప్పు మనకేమేసుకోండి చెప్పు ఎంత కట్టిందో తెలియదు మా అల్లుడు మా బిడ్డ తీసుకొచ్చుకుని హాస్పిటల్లో తిరుగుతుంటే చెప్తే పిల్లల కోసం ఎంత పెట్టుకోవాలని తెలియదు కదా ఆడపిల్లని తెచ్చుకున్నాం సార్ దయచేసి మా పిల్లని మాకు ఇప్పియండి సార్ నా బిడ్డ వాళ్ళకి హాస్పిటల్లో మేము హైదరాబాద్ పోయినప్పుడు ఆడనో ఆడ చెప్తే తెచ్చి సార్ పిల్లలు పోయి తీసుకొచ్చి మళ్ళీ చెప్పలేదు 2 సంవత్సరాలు చిన్నప్పుడు 20 రోజుల పిల్ల 20 రోజుల పాపని తీసుకొచ్చింది సార్ మేము చిన్న పిల్లని డబ్బా బాగా పెట్టి కన్న బాగా పట్టి ఇంతమందిని పెంచిగా ఇక్కడ ఉంటే ఉంటుంది అమ్మ నాన్న అమ్మ తాతయ్య నైట్ 10ంటికి కూడా ఫోన్ చేస్తాను సార్ దయచేసి మా పిల్లలు నాకు ఇప్పింది సార్ లేకపోతే ఇల్లు చచ్చిపోతాం నాకు కొన్న తెలియదు సార్ మా బిడ్డ వాళ్ళు తెచ్చుకుని కానీ ఎంత తెచ్చుకో తెలియదు హాస్పిటల్లో తిరిగి నిద్ర రాసి వాళ్ళ పడి తీసుకొచ్చుకున్నాం సార్ మేము వ్యవసాయం చేసుకుంటాం పిల్లలు కొంతమంది పిల్లలు అందరూ చంపేస్తారు సార్ మీరు ఆడపిల్లలు అట్లా కాపాడుకునేదా సార్ మీరు సాదుకున్నారని ఇబ్బంది పెడతారు సార్ మీరు ఎటు కూడా కాపాడతారు మీరు చచ్చిపోయినాక అయ్యో పాపని వస్తారు ఒక పెద్ద ఇంకా పిల్లలు చంపేసుకుంటారు అట్లా ఏం చేస్తారు సార్ మీరు బావులలో పోదరగా బావులలో వేస్తారు అట్లా ఆ దయ చూసి పిల్లలు వీళ్ళకి ఇచ్చిర్రు ఏమో సార్ కాపాడు మీరు కానీ సార్ అసలు ఎడుగు తెలుసుకోవాలని ఎవరైనా అలా తీసుకొచ్చుకుంటే నాకు కొడుకుంటాం అదే పైస దాని అర్థమైంది ఇక మనతో మాకు చీకట్టి పోయిన పక్క అదే ఇప్పుడు అది వచ్చింది తీసుకుపోయింది చీకట్టి ఇచ్చింది అక్కడే ఊరు మనకు ఊరు పేరు దొరుకుతుంది కొత్త చీకట్టి తీసుకుపోయి చీకట్టి డబ్బులు ఎక్కలే కొత్త నాకు డబ్బులు లేవు ఎక్కడ వచ్చిందో ఇక అయిపోయాయి ఇచ్చింది పక్క సాగుకుంటున్నాం తెలుసులే కానీ చీకట్టి తీసుకుపోయింది చీకట్టి తీసుకొచ్చుకోండి దాన్ని అర్థమైంది అయ్యా పోలేకపోయింది మనకేం చీకట్టి పోయింది పక్క మనకు ఆ ఊరు అయ్యా తుప్పలపాడు అయ్యా నాది తుప్పలపాడు మీకు తీసుకొచ్చి అమ్మింది లేదు అల్ల ఉండగా సంజయ్ పేరు మా ఊరి దగ్గర పైకనగర్ ఆమె తెచ్చుకుని 3-4 ఏళ్ళ తెచ్చుకొని నేను ఎగర పెట్టి ఇచ్చిన చెప్పని తీసుకొచ్చుకుంటూ పోదు కాళ్ళ మీద వాళ్ళ మీద పడిచి వద్దు అయ్యా ఇయ్యాల నాయన అని ఇప్పుడు మన చుట్టాలే కదా వాళ్ళు కూడా
మన చెప్పులు కారాలు ఏదంటే వాళ్ళకి జాబు కాబట్టి ఇలాను అయ్యారు. మనం కూడా అసలు వాళ్ళం కాదు కదా. అందరూ ఒక కొని తెచ్చుకునే మరి ఇప్పుడు ఏమంటారు అంటే ఎక్కడ తెచ్చుకున్నారు అంటే అయ్యను ఒక అయ్యను పట్టుకురు. వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిరో వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిరో సరిపోతుపా నాకు అన్నోళ్ళుగా లేరు కదా అని వాళ్ళు బాధపడ్డారు. బాధపడ్డప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇవ్వాలి. మరిగా బాధపడి తెచ్చుకుంది ఇబ్బంది పడుతుంది. మరి ఎట్లా సారిగా మరి ఇట్లా ఇబ్బంది ఒక పిల్ల పోయి 10 కిలోలు తెచ్చుకుంది. ఊరికి ఒక పిల్ల ఇబ్బంది. మరి అందరూ ఒక తిరుగుతారమ్మా, ఒక తిరుగుతారు సార్. మరి ఏం చేస్తారు తీసుకున్నారు. మరి పిల్లలు లేకుండా పిల్లలు లేకనే తెచ్చుకున్నారు. పిల్లలు ఇంటి తెచ్చుకుంటారా సారు? పిల్లలు ఇంటి తెచ్చుకుంటారా? పిల్లలు లేకనేగా బాధ. పూల పిల్ల ఎన్నాలైతే బాగా బిడ్డ ఎన్నాలైతే మధ్య కొడుకు ఎన్నాలైతాడు ఈ బాగా కొడుకు ఎన్నాలైతే కానీ బాధ ఉండదు ఆ సారు. వాళ్ళకైనా బాధే ఉంటుంది. అట్లనే తెచ్చుకున్నారు. ఇప్పుడు నాకు ఇంత 10 గుంటలు వాళ్ళకైతే మమ్మల్ని చూస్తారా అనేది బాధ. మరి ఎంత పెట్టి తెచ్చింది ఏంది వాళ్ళకి తెలుసు సార్. మనకే వెళ్తుంటారు చెప్పు సార్. వాళ్ళు ఏం ఇచ్చిర్రో ఏ సంగతో వాళ్ళు మరి అట్టట్టు వచ్చిర్రో ఏం సంగతో మనకి అట్ట చెప్తారా సారు? ఏంటంటే అయ్యో మా ఇంటి దగ్గర పిల్లగానికి లేరు కానీ అప్పలకు ఇది దక్కింది దగ్గర అన్నట్టుందని ఆ పిల్లగాడు కూడా పడ్డాడు. బాధలో పడ్డాడు, చిన్న కష్టాలు పడ్డాడు. ఇక ఆ గుర్తు తెచ్చుకున్నాడు. ఇక ఆ పిల్లగాని గుర్తు వచ్చాడు. ఎంత తెచ్చిర్రు నాకు తెలియదు సార్. తెచ్చిన సంగతి నాకు తెలియదు సార్. పోలీసులు ఏమంటారు సార్? మరి మనం రాణిస్తున్నారు అలాగే వాళ్ళకి రాణిస్తున్నాం. ఇంతమంది వచ్చి చూసి అందుకు అయ్యో పాయా అని అందరికి పెట్టాలి. వద్దు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇవ్వద్దా సార్? ఇవ్వాలి ఏం కాదు. వాళ్ళ పిల్లలు వాళ్ళు దాచుకుంటారు. నేను పోతే చెప్తావా దండం పెడతా కాలు ముక్తా సార్ మీద కాళ్ళ మీద పడతావా దండం పెడతా కాలు ముక్తా అయ్యా వాళ్ళు ఆడ తెచ్చుకున్నారు. ఏమో ఇక సార్ ఇప్పుడు మాకు జాగ్రత్త వాళ్ళు పోతున్నా సార్ కాడికి తీసుకపోతే అయ్యా దండం పెడతా అయ్యా కాలు ముక్తా అయ్యా అని చెప్తా. పిల్లలు ఆడూరు ఇంతకు ఇంట్లో కోట్ల దేశంలో ఎప్పుడు తీసుకొచ్చి అలా పాప అగోరిస్తుంది ఇద్దరు మొదటి వెళ్ళం మా ఇంట్లో మధ్య సార్ వాళ్ళు అసలు ఏమని తీసుకొచ్చి ఇందులోకి మాకు 50 విద్యాలు వచ్చారు. ఏ సంగతి 5 విద్యాలు కానీ పిల్లలు తీసుకుపోయినా ఎంతకు ఎక్కడి నుంచి మాకు మధ్యవర్తి ఇచ్చింది సార్. అది ఎక్కడ అయిందనేది తీసుకొచ్చినాం మంచిగా చేసి సాగుతున్నాం సార్. పాపకి ఇప్పుడు ఏది కావాలన్నా నాకు ఇల్లు ఉంది సార్, ఒక ప్లాట్ ఉంది, వాళ్ళ మమ్మీ వాళ్ళది అక్కడ పొలం ఉంది. అవి రాసియమన్నా రాసిస్తే కానీ నా పాపను నాకు వదలండి సార్. నాకు పాప 3వ సంవత్సరం సార్. మరి పోలీసు వాళ్ళు తీసుకుంటారు. మరి మీ పరిస్థితి ఏంటి? కావాలని కోరుకుంటున్నాను సార్. నేను పాపనైతే అసలు కష్టపెట్టను. వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారేమన్న అట్లా ఆలోచనలో ఉంటారు కానీ అట్లాంటిది ఏమి జరగదు సార్. ఇప్పుడు చచ్చిపోతాం సార్ మేము సార్. ఎవరికైనా పిల్లలు లేకుంటే ఎంత బాధ ఉంటుంది సార్. నా భర్త తాగుపోతూ నా కొడుకు తాగుపోతాడు సార్. నా కొడుకు సంతానం ఉంటుంది అవి తగ్గుతాడు. ఆమె ఆలోచనతో చేసి కానీ డబ్బులు పెడితే నేరం ఇట్లాంటి నాకు తెలియదు సార్. నేను కష్టపడి పని చేసి తెచ్చుకున్నా. మా పిల్ల వచ్చినాక ప్లాట్ కొనుక్కున్నా సార్. నేను మీరు అర్థం చేసుకోండి సార్. దయచేసి నా పిల్లని నాకు ఇచ్చేయండి సార్. నా పిల్ల ఇప్పుడు దగ్గర పైసలకి నానమ్మ వచ్చి సంగ ఎక్కింది సార్. ఇప్పుడే మాటలు వచ్చినాయి సార్. నా బాబు నేను అన్యాయం చేశాను పాపకు. మేము ముగ్గురం చచ్చిపోతాం సార్ నా పాప లేకుంటే సార్. పిల్లలు లేని బాధ అందరికీ తెలుసు సార్. ఎంత బాధ ఉండదు. నేను కష్టపడ్డా కానీ నేను భర్త తెలిసిన లేదు. కొడుకు ఆగవైతుంది. నా కొడుకు చచ్చిపోతే నేను ఎవరి కోసం బతకాలి సార్? నేను పిల్ల వచ్చిన కలిసి మారిండు సార్. నా కొడుకు ఇక్కడ జమ్మిగడ్డ సార్. వాళ్ళ మధ్య వాళ్ళు సార్. వాళ్ళ పేరు తెలియదు సార్. వాళ్ళు మా బాబుని ఒక్కనే విజయవాడ రమ్మని ఆ మధ్యవర్తి తీసుకుపోయారు సార్. మరి అక్కడ జరిగింది మాకైతే తెలియదు సార్. దయచేసి పిల్లలు మాత్రం నాకు ఇచ్చే ఏర్పాటు చేయండి సార్. నా బాధను ఆలకించండి సార్. నా పిల్లలు మాత్రం నేను అసలు అన్యాయం చేయను. పోలీసు వాళ్ళు ఏమంటారంటే కిడ్నాప్ మీరు ఎట్లా కొనుక్కుంటారంటే సార్ ఆ బాధలో మనకు ఇది కిడ్నాప్ అయిందా ఏంటనేది అర్థం కాక సార్. దొరికిందంటే బంగారు
అయిన వాళ్ళ పిల్లలు తెచ్చుకుంటుంటే మా ఇంటి దగ్గర మళ్ళీ వాళ్ళు తీసుకుపోయారు సార్. తెలిసిన పిల్లలు తెస్తే తీసుకుపోతారు. ఇట్లా అయితే నాకు ఇల్లు నిలబడుతుంది, నా కొడుకు మంచిగా అవుతాడని నేను ప్లాన్ చేసి తెచ్చుకుంటే సార్ నా కొడుకుని కోడల్ని ఇష్టం అయ్యి ఉత్తరం అనుకొని సరేలే మన అదృష్టం ఇంతే ఉందేమని తెచ్చుకున్నాం సార్. మేము ఇంత ఘోరం జరుగుతుంది, నా పిల్లని ఇట్లా తీసుకుపోతారని నేను అనుకోలేదు సార్. అసలు దయచేసి నా పిల్లలు నాకు ఇచ్చేయండి సార్. బాబుకు పిల్లలు లేరు, 15 సంవత్సరాలు ఆగిన హాస్పిటల్ తిప్పిన కొంచెం డౌట్ ఉందమ్మా, మరి ఏదైంది మేము చెప్పలేమన్నారు సార్. అయితే నాకు ఒక్కడే కాబట్టి నాకేందంటే అయ్యో నేను కూడా నానమ్మలు కావాలనే కోరిక ఉంది సార్. తప్పులు చచ్చిపోతే నేను ఈ కోరికతో మిగిలిపోతున్నా, ఎంత కష్టపడ్డా సార్ నేను పడి. సరే నా కొడుకు నా కోడలు ఒప్పుకురు, ముగ్గురం కలిసి అనుకున్నాం, సరే తీసుకొచ్చుకుందాం అన్న సార్ కోడలు. ఇట్లనే మధ్యవర్తుల ద్వారా తెలిసింది, పోయినాం 3 లక్షలన్నర ఇచ్చినాం, పాపను తెచ్చుకున్నాం. పాప కూడా మంచిగా ఉంది సార్, అసలు ఇంత కూడా అనారోగ్యం అనేది లేదు. ఏట ముందు వచ్చిన కాంచి కూడా బాగుంది. ఇప్పుడు 3వ సంవత్సరం సార్ పాపకు. ఈరోజు మరి ఎట్లా ఎవరి ద్వారా తెలిసిందో వచ్చి పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే తీసుకొద్దాం అని పోలీసులు నన్ను తీసుకుపోయి పాపను తీసుకొచ్చి సార్. రాగానే స్టేషన్ వేసింది సార్. ఇక నా పాప నాకు కావాలి సార్ ఇప్పుడు అంతే. నా కొడుకు ఇంటికాడ మస్తు ఏడుస్తుంది సార్, అక్కడ పని దగ్గర ఉండట, ఫోన్ పోయిందట, ఏడుస్తుంది సార్. ఫోన్ చేసి మమ్మీ పాపను తీసుకొని రాని ఏడుస్తుంది సార్. నా వల్ల కాదు సార్, మీరు ఏం చేస్తారు, నాకు న్యాయం కావాలి సార్. నేను పాపను ఏదిగా నాకు ఇల్లు ఉంది సార్, ప్లాట్ తీసుకున్నా సార్. ఇప్పుడు రాసేయమన్నా పాప పేరు మీద నేను రాసిస్తా. సరే నాకు ఇంతకన్నా ఎక్కువ నేను డబ్బులు పెట్టి తెచ్చుకున్నా, కష్టపడ్డాం సార్. పాపను మాత్రం నాకు ఇప్పియండి సార్. పిల్లల్ని దత్తత తీసుకొని ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల్ని ఏ విధంగా తీసుకొచ్చిరనేటువంటిది, వాళ్ళు దొంగిలించి తీసుకొని వచ్చిర్రా లేకపోతే ఇంకా ఏ విధంగా తీసుకొచ్చిందని మనం రూల్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి మనకు అడాప్షన్ ప్రొసీజర్ను చూస్తే మనకు సెంట్రల్ లెవెల్లో అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. దానికి ఎవరైనా పిల్లలు కావాల్సిన వాళ్ళు ఆ అడాప్షన్ రిసోర్స్ సెంటర్ అథారిటీకి అప్లై చేసుకోవాలి. ఆ అప్లై చేసుకున్నటువంటి పేరెంట్స్ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం అప్లై చేసుకుంటే ఆ ఏజెన్సీ ఎవరైతే అప్లై చేసుకున్న ఏజెన్సీ అడాప్షన్ తీసుకునేటువంటి తల్లిదండ్రుల ఇంటిని విజిట్ చేసి వాళ్ళ ప్రాస్పరిటీ, వాళ్ళది ఎట్లా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని వివరాలను ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు సూటబిలిటీ ఇచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ ద్వారా దత్తత తీసుకోవాల్సి వస్తుంది. దీనికి కొంత టైం పడుతుంది, కనీసం 2 నుంచి 3 మాసాల టైం పడుతుంది. ఇవన్నీ అవాయిడ్ చేస్తూ చట్ట పరిధిలో కాకుండా చట్టానికి అతీతంగా, చట్టాన్ని అధిగమించి వీళ్ళు దత్తత తీసుకోవడానికి ప్రయత్నం చేసినారు. సో ఈ దత్తత తీసుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఈ ముఠా అనేది ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ముఖ్యంగా మనం ఈరోజు మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ముఠా మొత్తం కూడా పిల్లల్ని మనకు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్, ముంబై, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి మనకు తీసుకొచ్చి అక్కడ 5 నుంచి 10 లక్షల రూపాయలకి ఆ పిల్లల్ని వాళ్ళని వేరియస్ దొంగతనం ద్వారానా ఇంకా ఏ విధంగా అనేది మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ మీడియేటర్ ఉన్నటువంటి ముఠా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నీడీ ఉన్న పేరెంట్స్కి అమ్మడం ద్వారా ఒక 2 లక్షల రూపాయల దాకా కమిషన్. ఈ విధంగా అందరూ కూడా వివిధ స్టేజిల్లో వాళ్ళ కమిషన్కు ఆశపడి ఈ యొక్క ఇల్లీగల్ అడాప్షన్ అనేటువంటి దాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కాబట్టి ఈరోజు మనకు ఈ యాదగిరి, ఉమారాణి అనే ఇద్దరిని నేరస్తులను తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ద్వారా మనకు ఇక్కడ చూపబడినటువంటి A3 నుంచి A13 మొత్తం 13 మందిని, యాదగిరి, ఉమారాణితో పాటుగా మొత్తం 13 మందిని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఈ యొక్క ఇల్లీగల్ అడాప్షన్కి సంబంధించి వీళ్ళు మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేసుకోవడానికి ఇంకా వేరే అడాప్షన్స్ గురించి మాట్లాడుకోవడానికి వస్తున్నారనేటువంటి సమాచారంతో ఫస్ట్ వీఆర్ నక్క యాదగిరి అనేటువంటి అతన్ని మన సూర్యాపేట వాస్తవ్యుడు అతన్ని తీసుకోవడం జరిగింది. నక్క ఉమారాణి వీళ్ళిద్దరు కూడా కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ ఈ దత్తతని తీసుకునే పేరెంట్స్ని వెతుకుతూ ఈ ముఠాకి సహాయకారిగా ఉంటూ ఈ ముఠా తీసుకొచ్చే పిల్లల్ని వాళ్ళకి దత్తత ఇచ్చేటువంటి కార్యక్రమంలో వీళ్ళు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈరోజు మనం తీసుకున్నటువంటి నేరస్తుల్లో ముఠాకి చెందిన వాళ్ళు
నాగేందర్ కుమార్ ఇతను విజయవాడ, రమాలక్ష్మి విజయవాడ, పావని విజయవాడ, విజయలక్ష్మి విజయవాడ, సత్యమణి విజయవాడ, రాజు నాగర్ కర్నూల్, శోభారాణి గట్కేసర్ ఉప్పల్, షహీనా ఈమె రాజస్థాన్కి సంబంధించినటువంటి లేడీ, షహానా ఈమె తిరుమలగిరి హైదరాబాద్కి సంబంధించినటువంటి లేడీ, అండ్ సభావత్ శ్రీనివాస్ ఇతను అచ్చంపేట్ నాగర్ కర్నూల్, అండ్ సునీత ఇతను హైటెక్ సిటీ, ఈమె హైటెక్ సిటీకి చెందినటువంటి లేడీ. వీళ్ళందరినీ మనం తీసుకొని దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ డెవలప్ చేస్తూ ఎవరు ఏ చిల్డ్రన్ని తీసుకొచ్చారు, ఎవరికి దత్తత ఇచ్చారు, వాళ్ళు దత్తత తీసుకున్న వాళ్ళు కూడా ఇందులో నేరస్తులు అవుతారు. సో కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఫర్దర్గా విచారణ చేసి వీళ్ళందరి మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మనం గమనించినట్లయితే విజయలక్ష్మి అనే ఈమె మీద గతంలో 4 కేసులు ఉన్నాయి. సిమిలర్ కేసు మునగాలలో కూడా ఇంతకుముందుకు 2024లో నమోదయ్యి ఉంది. జనగామలో, ఏలూరు 1 టౌన్, మంగళగిరిలో వీళ్ళ మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి. అదేవిధంగా A8 ముడావత్ రాజు ఈయన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో నేరస్తుడుగా ఉన్నారు. అదేవిధంగా ముంబై పోలీస్ స్టేషన్లో కూడా, ముంబై సిఐడిలో కూడా వీళ్ళ మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి. A9 అనేటువంటి వ్యక్తికి మీద మనకు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో, సిఐడి ముంబైలో కూడా సిమిలర్ కేసులు నమోదయ్యి ఉన్నాయి. A10 చూసినట్లయితే సిఐడి ముంబైలో కేసులు ఉన్నాయి. వీళ్ళంతా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ పిల్లల్ని సేకరించి అక్కడ కూడా మధ్యవర్తుల ద్వారా సేకరిస్తున్నారా, వీళ్ళు దొంగతనం ద్వారా సేకరిస్తున్నారా, ఏ విధంగా సేకరిస్తున్నారు అనేటువంటిది ఫర్దర్ ఎంక్వైరీలో మనకు తేలడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అప్రహెండ్ చేయడంలో సిసిఎస్ శివకుమార్ ఆధ్వర్యంలో టీం, అదేవిధంగా రాజశేఖర్ సూర్యాపేట రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో టీం, అదేవిధంగా రూరల్ ఎస్ఐ బాలు, అదేవిధంగా సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ, అదేవిధంగా గోపి అండ్ పెన్పాడ్ ఎస్ఐ, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళందరినీ ఈరోజు అప్రహెండ్ చేయడంలో కృషి చేసినారు. వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళతో పాటుగా వీళ్ళు తిరుగుతున్నటువంటి వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. తదుపరి మనం ఇంకా ఇందులో ప్రొసీడ్ కావాల్సి ఉంది. ఇందులో ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరు, ఎట్లా వచ్చిర్రు, వాళ్ళ పేరెంట్స్ యొక్క కన్సర్న్ ఉందా, ఏ విధంగా ఉంది, ఎవరెవరు ఇందులో లబ్ధి పొందినటువంటి దత్తత తీసుకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళందరి మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలనేది మనకు తదుపరి కేసు దర్యాప్తులో తేలడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.